తెలంగాణ ఎప్సెట్ 2026 ఫలితాల్లో రెసిడెన్స్ జూనియర్ కళాశాలల విద్యార్థులు ఉత్తమ ర్యాంకుల్ని సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో ఎం రిషి రాష్ట్ర మొదటి ర్యాంక్ సాధించగా, వెటర్నరీ, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో అటిపాముల భార్గవ రాష్ట్ర 41వ ర్యాంక్ సాధించాడు. అలాగే అన్ని విభాగాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన తమ విద్యార్థుల్ని రెసిడెన్స్ విద్యాసంస్థల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ఇంజనీరింగ్ విభాగంలో రాష్ట్ర మొదటి ర్యాంక్ సాధించిన ఎం రిషికి రెసిడెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు చేతుల మీదుగా 3 లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేశారు. ఈ ఫలితాలు విద్యార్థుల కృషి, అధ్యాపకుల నిరంతర శ్రమ, తల్లిదండ్రులు తమపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమని పూర్ణచంద్రరావు తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు రిలీజ్ అయినటువంటి తెలంగాణ ఎప్సెట్ ఫలితాల్లో మా రెసిడెన్స్ విద్యార్థులు అద్భుతంగా ప్రతిభను కనపరచడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో దాదాపుగా మాకు గుర్తున్నంత వరకు ఎప్సెట్ రిజల్ట్స్లో ప్రతిసారి కూడా టాప్ 2 ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ఫస్ట్ ర్యాంక్ సాధించడం అనేది మేము చూస్తున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం థర్డ్ ఇన్స్టిట్యూట్ రెసిడెన్స్ అనేది స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా స్టూడెంట్ రిషి 2 ఇయర్స్ మాతో పాటు ఇంటర్మీడియట్ చదివినటువంటి స్టూడెంట్, తను ఈ ఎగ్జామ్లో స్టేట్ టాపర్గా నిలవడం, ఒక గర్ల్ స్టూడెంట్ ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తూ అండ్ స్టేట్లో టాప్ మార్క్ సాధించి టాప్ ర్యాంకర్గా నిలవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మాకు ఈరోజు వచ్చినటువంటి రిజల్ట్లో బైపీసీలో కూడా మా స్టూడెంట్ 41st ర్యాంక్ సాధించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ 2 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఇంటర్మీడియట్తో పాటు వీళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ చేయించడం, అది జేఈ మెయిన్ కావచ్చు, జేఈ అడ్వాన్స్డ్ కావచ్చు, బిట్సాట్ లేదా నీట్ ఎగ్జాము లేదా ఎప్సెట్ లాంటి ఎగ్జామ్ అన్నింటిలో కూడా మాకు మంచి రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయడం, వాళ్ళ పేరెంట్స్ మా మీద పెట్టుకున్న నమ్మకానికి అండ్ వాళ్ళ హార్డ్ వర్క్కి ఈరోజు ఒక ఎండ్ రిజల్ట్ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. సో మా ఇంటిగ్రేటెడ్ కరికులం ద్వారా అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా కంప్లీట్గా కోచింగ్ ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది ఇక్కడ. సో ఇంటర్మీడియట్తో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మంచి రిజల్ట్స్ అందుకే సాధ్యమవుతున్నాయి. దానికి నిదర్శనమే ఋషి యొక్క సక్సెస్ ఈరోజు.